పాపం ఆడవాళ్ళు కష్టపడుతూ అక్కడ మూలకి ఈ మూలకి చెట్టు మూల ఎత్తుకునేలాల్సి వచ్చాయి. అవన్నీ ఇప్పుడు వీ హ్యావ్ అరేంజ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆడపిల్ల అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే వాళ్ళకి టెంపరీ టాయిలెట్లు ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అరుగుతుంది. అప్పుడు మాటలు ఇవన్నీ ఎప్పుడంటే ఈ సెల్ ఏర్పడటానికి ముందు 2014-18 ముందు, 2018 తర్వాత ఒక్కొక్కటి కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నాయి. ఓకే, నటికుమార్ గారు కూడా ఉన్నారు. నటికుమార్ గారు ఏంటి అంటున్నారు మీరు? ఇప్పుడు మా చిట్టుబాబు అన్న మాట్లాడుతుంది దాంట్లో కమిటీగా ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆ అమ్మాయి మొత్తం సుకుమార్ గారు షూటింగ్ చేసుకుంటుంటే అంటే రామ్ రక్షిత్ గారు పుష్ప 2లో మెయిన్ కొరియోగ్రాఫర్, తర్వాత సెకండ్ కొరియోగ్రాఫర్ గా అమ్మాయికి ఛాన్స్ ఇచ్చారు. ఆ అమ్మాయి ఛాన్స్ ఇచ్చి షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదో సంథింగ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి అక్కడ సుకుమార్ గారికి ఆమె బాధ చెప్పుకుంది. ఆమె బాధ చెప్పుకుంటే అమ్మ మీరు మీడియాకి వెళ్ళకండి, మీ ఇద్దరు ప్రాబ్లమ్స్ అది మీ సంబంధం, మాకు సంబంధం లేదు అంటూ సుకుమార్ గారు ఏంటంటే రికమెండెడ్ బై ఒక్కసారి ఆమె కంప్లైంట్ ఒకసారి వినండి అని చెప్పి భరద్వాజ్ గారికి చెప్పడం జరిగింది. భరద్వాజ్ గారికి చెప్పడం జరిగింది. భరద్వాజ్ గారి దగ్గరికి కంప్లైంట్ ఇచ్చింది. ఇది మనం చెప్పిందో లేదో కాదు, ఆల్రెడీ కంప్లైంట్ లోనే రాసిందని చెప్పి ఆల్రెడీ సంజయ్ గారు కూడా చెప్పారు. అంటే అమ్మాయి ప్రాపర్ గానే సినీ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళింది అమ్మాయి, రైట్? ఆ అమ్మాయి ప్రాపర్ గా తీసుకెళ్లిన తర్వాత 4 రోజుల తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అలా టోటల్ గా మొత్తం ఒక 5 రోజులు ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చేయకంటే ముందే ఇమీడియట్లీ ఆల్రెడీ చేస్తున్న సమయంలోనే ఇమీడియట్లీ ప్రెస్ మీట్ కమిటీ ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ ఒక ఆయన దోషి అని తీర్మానం చేసి మొత్తం టోటల్ గా కార్టూన్ సస్పెండ్ చేయడం జరిగింది. దోషి అని ఎలా తీర్మానం చేశారు? దోషి అని ఎలా తీర్మానం చేశారు? దోషి అని ఎలా తీర్మానం చేశారు? కమిటీ న్యాయ విచారణ వినండి, న్యాయ విచారణ కమిటీ ఇంకా అవ్వలేదు, 5 రోజులు అయింది, మేము 15 రోజులు రిపోర్ట్ ఇస్తామన్నారు. పోలీసు విచారణ మొదలు కాలేదు. దోషి అని ఎవరు నిర్ణయిస్తారు? ప్రెస్ మీట్ చూసారో లేదో? నేను చూశాను, ప్రెస్ మీట్ చూసాను. అదేమి వాళ్ళు చెప్పిన దాన్ని కరెక్టా? ఎలా నిర్ణయిస్తారు? ఝాన్సీ అమ్మాయి ఎలా నిర్ణయిస్తుంది తప్పని? నేనైనా మాట్లాడేస్తాను, నువ్వు మాట్లాడిన తర్వాత నేను అడిగేదాన్ని విని సమాధానం చెప్పు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ అమ్మాయి చెప్పేస్తే, ఝాన్సీ చెప్పేస్తే ఎట్లా మీ ఇష్టానికి చెప్పేస్తారా? అన్ని విన్న తర్వాత నువ్వు తప్పైతే నా తప్పైతే తప్పనను. ప్లీజ్ అన్న, ఓకే? ఏమండి, అయితే డైరెక్ట్ గా అసలు ఆ కమిటీకి ప్రెస్ మీట్ పెట్టే రైట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఒకరిని దోషి అని ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు దోషి అని నిర్ణయించడానికి లేదు. వాళ్ళు తీసిన రిపోర్ట్ ఏదైనా ఉంటే మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలా? ఆమెకు రికమెండెడ్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం ఇస్ రైట్. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తర్వాత కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి. కానీ మనం ఏంటంటే ఆ అమ్మాయికి కాపలాగా అక్కడ ఏదైతే ఉందో షూటింగ్ లొకేషన్ లో మనం అంటే వాళ్ళకి భరోసా ఇవ్వడానికి మాత్రమే ఈ కమిటీ ఉంటుంది. వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుందో పైన ప్రైమ్ మెంబర్స్ ఏదైనా సీరియస్ జరుగుతున్నప్పుడు అది కంప్లైంట్ అండ్ పోలీస్ స్టేషన్ ఇస్ ద కంప్లైంట్ అండ్ కోర్టు. వీళ్ళు జడ్జిమెంట్ ఎలాగ ఇస్తారు? భరద్వాజ్ అన్న ఆయన పైన డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కమిటీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చాలా కష్టపడ్డాం, చాలా జరిగింది, అన్యాయం జరిగిపోయింది అని 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి ఆ జానీ మాస్టర్ని మేము సస్పెండ్ చేస్తున్నాం అంటే ఆ ఒత్తిడి ఒక్క నిమిషం ప్లీజ్. జానీ మాస్టర్ మీద అది ఏదైతే సస్పెండ్ చేశారో, సస్పెండ్ చేసింది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీదకి అది బడ్డలు పడదా? ఇప్పుడు వన్ సైడ్ అవుతుందా లేదా? ఒక కమిటీ ఎప్పుడైతే డిసైడ్ చేస్తుందో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇంకా అవసరం ఏంటి? ఇంకా పోలీస్ స్టేషన్ ఎందుకు, కోర్టు ఎందుకు? పబ్లిక్ రిపోర్ట్ ఇవ్వకూడదు. మనం 2018 పెట్టింది ఇందాక చిట్టి అని చెప్పేది కరెక్ట్. మేము ఇలాగ బయటికి చెప్పకూడదు రిపోర్ట్స్. బయటికి చెప్పకుండా మనం సబ్మిట్ చేయాల్సిన బాధ్యతని పబ్లిక్ చేసి ఆయన ఉన్న కక్ష భరద్వాజ అనే వ్యక్తి ఆ కక్షని మొత్తం టోటల్ గా ఒక వన్ సైడ్ చేసే. ఆయనకి ఎందుకు కక్ష ఉంటుంది? ఒక అంటే అమ్మాయి ఎవరో తెలీదు, ఎవరో ఇప్పుడు ఈ మహిళా కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఎవరో భరద్వాజ్ గారికి తెలియదు. ఆమె అక్కడికి నాకు న్యాయం చేయండి ఎవరో తెలుసు అన్ని కొత్తగా బయటపడతాయి. ఇది జానీ మాస్టర్ గారి కోపంతో వన్ సైడ్ జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ అది కాదండి. పోలీసులు ఎందుకు, ఇంకా కోర్టు ఎందుకు? మీరే జడ్జిమెంట్ ఇచ్చేస్తే
కాదు కాదు ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలా వాళ్ళు ఏమన్నారు మేము కమిటీ కూర్చున్నాం 5 రోజులు అయ్యింది 15 రోజులు కంప్లీట్ చేస్తాం విచారణ ఏమి అవ్వకుండా ఎలా ఇస్తారు జడ్జిమెంట్ వన్ సైడెడ్ ఇష్టానికి మాట్లాడేస్తారా జాయింట్ సెక్రటరీ అది ఆల్రెడీ మొత్తం టోటల్ గా కమిటీకి మీకు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టేది కానీ టోటల్ గా జడ్జిమెంట్ ఇచ్చే కానీ రైట్ లేదు. ఇంకోటి ఉంది కాదు నటి నాకు ఒక్క నిమిషం ఇద్దరు కార్డులు సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి ఒక్క కార్డు రన్నింగ్ లో పెట్టమేంటి సోదరా ఒక్క నిమిషం ఆగు ఒక మాట చెప్పు నాకు 2018లో మనం కమిటీ పెట్టాం ఆ కమిటీకి 7 రిపోర్ట్లు వచ్చినాయి ఇప్పటికి 7 కంప్లైంట్లు వచ్చినాయి ఈ అమ్మాయి జరిగింది 2019 అంటానికి 19 అంటుంది 2018లో కమిటీ పెడితే ఆ కమిటీ దగ్గరికి ఎప్పుడైనా ఈ రిపోర్ట్ వచ్చిందా ఎప్పుడైనా ఈ అమ్మాయి కంప్లైంట్ వచ్చిందా ఆ కమిటీ ఉంది కదా 7 కేసులు వచ్చినాయి కదా 7 కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఆల్రెడీ మొత్తం టోటల్ సంజయ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు అందరూ మొత్తం టోటల్ గా అప్పుడు సుకుమార్ గారు ఉన్నారు అందరూ ఉన్నారు కదా అందరూ ఉన్నారు పక్కన పెట్టేసి నేనేమంటున్నానంటే కానీ ఒకటి కానీ అయ్యా ఇంతకుముందు చిట్టిబాబు గారు ఏమన్నారంటే ఎవరైనా నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోతే వాళ్ళ వైపు ఇండస్ట్రీ మాట్లాడదు అని కానీ అమ్మాయి ప్రాపర్ గా సినీ పెద్దల దగ్గరకు వచ్చింది సినీ పెద్దల దగ్గరకు వచ్చిన తర్వాత ఆ హెరాస్మెంట్ సెల్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే చేశారో అదే అమ్మాయి చేసింది. సో ఇక్కడ అలాంటప్పుడు సినీ పరిశ్రమ పెద్దలు ఇక ఈ అమ్మాయి వెనక నిలబడేది లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కదా అనడం కరెక్టేనా? పోలీస్ స్టేషన్ తప్పట్లేదండి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం తప్పు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టు చూసుకుంటుంది కదా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వకండి పోలీసుల దగ్గరికి వెళ్ళటం తప్పట్లేదు కనీసం తప్పు జరిగిందో ఉప్పు జరిగిందో మేము కూడా ఒక ఇంటర్నల్ కమిటీ విచారణ జరిపిస్తాం మేము అందరం వెళ్ళి కొంతమంది అమ్మాయికి భజన కొంతమంది ఈయనకి భజన చేస్తా కూర్చోవాలా భజన కాదు మరేంటి ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్ విల్ టేక్ ది డెసిషన్ కోర్ట్ విల్ డిసైడ్ హూ ఆర్ వీ టు కమెంట్ ఆన్ దట్ హూ ఆర్ వై ఎందుకు కమెంట్ చేయాలి ఎందుకు మాట్లాడాలి ఎందుకు మీరే సంధ్య గారు కూడా ఉన్నారు సంధ్య గారు అమ్మాయి పోలీస్ స్టేషన్ వెళ్ళింది కాబట్టి ఇండస్ట్రీ పెద్దలు ఇందులో మాట్లాడకూడదా వాళ్ళ బైలాస్ ప్రకారం? మాట్లాడాలి అని కూడా లేదు సార్ బైలాస్లో ఎందుకు మాట్లాడాలి ఐఎమ్ ఆస్కింగ్ యూ వై షుడ్ వి స్పీక్ వెన్ ఇట్ ఇస్ ఇన్ ఎ కోర్ట్ ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు వి రెస్పెక్ట్ ది లా ఆఫ్ ది ల్యాండ్ ఈ దేశం యొక్క చట్టాన్ని గౌరవిస్తున్నాం ఈ చట్టాన్ని విలువిస్తున్నాం కనుక ఆ చట్ట పరిధిలో ఇది ఉంది కనుక మేము మాట్లాడడం ఎందుకు మాట్లాడాలి మేము మహిళ హరాస్మెంట్ జరిగింది మాట్లాడతాను కోర్టు ఉంది కదా కోర్టు ఏం మాట్లాడుతున్నారు మాట్లాడి తీరాలి మీరు మాట అందరూ స్పందించాలి చిట్టిబాబు గారు మాట్లాడండి కొంచెం అందరూ అరిస్తే ఎవరేం చెప్తున్నారో అర్థం కాదు క్రాస్ టాక్ చెయ్యొద్దని చెప్పండి దయచేసి ఇక్కడ 2-3 విషయాలు నేను మాట్లాడతా ప్రశాంతంగా డిస్కషన్ చేద్దాం మీరు ఎవరేం మాట్లాడారో నాకు అర్థం కాలేదు కానీ అక్కడ జరిగిన విషయం చర్చకు వచ్చింది వాస్తవం ఏంటంటే మీటూ మూమెంట్ లో చూసాం హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ వరకు జరిగినప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అనేది మీటూ మూమెంట్ లో భాగంగా జరిగిన కంప్లైంట్స్ రిజిస్టర్ అయినప్పుడు ఎఫ్ఐఆర్ అయినప్పుడు కూడా ఆ ప్రస్తావన రాలేదు ఒకటి ఎందుకంటే బాధితురాలు ఎప్పుడు ధైర్యం వస్తే అప్పుడు కంప్లైంట్ చేయమని చట్టంలో చెప్పింది వాళ్ళు ఎక్కడుంటే అక్కడ చేయమని 0 కంప్లైంట్స్ చేయమని కూడా చట్టం చెప్తుంది మిస్యూజ్ కావద్దు అనే కన్సర్న్ ని తీసుకుంటూనే ఎవరైనా బాధితురాలు రక్షణ కోరితే ఆ రక్షణ కల్పించడం కోసం చట్టంలో చాలా ఎక్సైజ్లు జరిగాయండి ఇక మీరు చెప్పినట్లుగా ఈ బాధితురాలు ఆగస్టు 28 కార్డు వచ్చింది ఆ కార్డు వచ్చాక ఇక తనకి అన్ని సమస్యలు తొలగిపోతాయని అప్పటిదాకా వెయిట్ చేసింది 28 కార్డు వచ్చింది 29-30 ఛాంబర్స్కి వెళ్ళి కొరియోగ్రాఫిక్ అసోసియేషన్ వాళ్ళకి నాకు ఇట్లా కొత్త ప్రాజెక్ట్ వచ్చింది సెప్టెంబర్ 1 నుంచి జూనియర్ డాన్సర్స్ కావాలని లెటర్ ఇచ్చింది ఆ రోజు సెప్టెంబర్ 1 వెళ్తుంటే ఆ వచ్చిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందని ఒక లెటర్ వచ్చింది ఒక పార్సిల్ ఒక రెటరోస్ ఒక థ్రెటనింగ్ లెటర్ దాని ప్రకారం ఒక నిమిషం వినండి ఎవరు ఆవేశపడదు ఆ లెటర్ లో అలా ఉన్నా కూడా తనకి అంతకు ముందు కూడా అటువంటి చాలా థ్రెటనింగ్స్ ఫోన్లలో రకరకాలుగా వచ్చాయి ప్రత్యక్షంగా పరోక్షంగా సరైన వెళ్తే తీరా ఆ కార్డ్ వచ్చాక వచ్చిన మొదటి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినాక ఆమె వాళ్ళని అడిగింది వాళ్ళ రీజన్ చెప్పలే ఇంటికి వచ్చింది కనుక్కోండి ఈ క్యాన్సిల్ అవ్వడం కరెక్టా కాదా కూడా కనుక్కోండి
ఇంటికి వచ్చాక ఆ 2 రోజులు ఆమెకు మళ్ళీ థ్రెటనింగ్స్ కంటిన్యూ అయినాయి, లెటర్స్ కంటిన్యూ అయ్యాయి. ఇవన్నీ ఆలోచించుకుని September 4th ఆమె ఛాంబర్స్ దగ్గరికే వచ్చింది. మీరు చెప్తున్నట్లుగా ఆమె ఛాంబర్స్ దగ్గరికే వచ్చింది. వాళ్ళు విన్నారు, అక్కడ ఉన్న పోస్ట్ కమిటీ వాళ్ళు విన్నారు, తరోగా విన్నారు. 1 రోజు కాదు 2 రోజులు విన్నారు, రాసిమ్మన్నారు. అమ్మాయి 36 పేజీలు లేఖ రాసింది, అది కూడా చదివారు. ఆమె చూపించిన ఆధారాలు కూడా చూశారు, ఆ రికార్డ్స్ కూడా విన్నారు మన కమిటీ వాళ్ళు. ఇందాక నుంచి మీరు ఒక మాట చెప్తున్నారు, ముందు కమిటీ దగ్గరికి వెళ్ళిందని, అది వాస్తవం. అవును, వాస్తవం. ఆ కమిటీ వాళ్ళు, అది వాస్తవం, ఆ కమిటీ వాళ్ళు అవన్నీ విని చదివి చూసి నేరుగా బాధితురాలు ఎవరికైనా 6 సంవత్సరాల కాలం అయినప్పుడు ఎవరికైనా వచ్చే ప్రశ్న ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అనేది వస్తుంది. కానీ ఎన్నాళ్ళు ఎందుకు రాలేదనే ప్రశ్న రావడం తప్పని నేను అన్నాను. కానీ ఇవాళ మాకు డొమెస్టిక్ వైలెన్స్ లో కూడా చెవులు పగిలిపోయి, ఇయర్ డ్రమ్ములు పగిలిపోయి నాకు 4 ఏళ్లకు వస్తారు, అప్పుడు పగిలిపోయింది అంటారు, అప్పుడు వాతలు పెట్టారంటారు, ఇప్పుడు కొట్టారంటారు. కానీ సంధ్య గారు ఇక్కడ సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్నది అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చారని కాదు, అది కాదు. మీరు నేరుగా స్టేషన్ కి వెళ్ళారు కాబట్టి ఇండస్ట్రీ అర్థమైందండి. నేను అయితే 1 నిమిషం మీరు వినండి, ఒక మాట విని దాన్ని చెప్పండి. మీరు ఒక మాట వినండి. ఇప్పుడు నన్ను కంప్లీట్ అయినాక మీరు అన్నదానికి వినండి, కొంచెం ఓపిక లేకపోతే ఎట్లా? కాబట్టి ఎప్పుడైనా తీసుకోవచ్చు అనే దానికి అందరూ కన్విన్స్. అరే మీరు చెప్పేది వినండి, వినకుండా అంత ఓపిక లేకపోతే కొంచెం వినండి. మేము అడుగుతుంది నా ఓపిక గురించి ఎందుకంటే